మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ప్రియ దైవజనమా, సృష్టిలో మానవుడు తప్ప సర్వజీవులు దేవుడు తగిన కాలమందు వాటికి ఆహారము ఇస్తాడని ఆయన వైపు చూస్తాయి. ఆయన దయ కొరకు కనిపెడతాయి. వాటి పోషణ కొరకు ఎన్నడూ చింతించవు. అది వేసవి కాలమైన, వర్షాకాలమైన, చలికాలమైన సృష్టిలోని జీవరాశులు ఏవి వాటి పోషణ గురించి కలత చెందినట్లుగా ఎన్నడూ మనము గమనించము. కేవలం మనిషి మాత్రమే తన పోషణ గురించిన చింత కలిగి ఉంటాడు. కానీ దేవుడు మనిషిని సృజించడానికి ముందే మానవుని పోషణకు అవసరమైనవన్నీ సృష్టించినట్లుగా సృష్టి క్రమాన్ని చూస్తే అర్థం చేసుకోగలము. ప్రియ దైవజనమా, మన దేవుడు అన్నోదకముల ఆధారమైన దేవుడు, పోషణాధారమైన దేవుడు. మనలను ఏ రీతిగా పోషిస్తున్నాడు అని ఒక్కసారైనా తలంచామా? చూడండి, ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనంలో యాకోబు అంటాడు కదా, నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన దేవుడు అని. మనము ప్రతి నిమిషం రేపటి పోషణ గురించి చింతిస్తూ ఉంటాము. కానీ నేటి వరకు పోషించిన దేవుణ్ణి హృదయమార జ్ఞాపకము చేసుకొని ఎన్నడైనా స్తుతించామా? ఒక్కసారి పరిశీలించుకుందాము. మన దేవుడు ఏ రీతిగా పోషిస్తాడు అంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ఏమీ తక్కువ కాకుండా పోషించే దేవుడు. ఆనాడు అరణ్యములో ఇశ్రాయేలీలకు ఏ విషయములో కొదువ లేకుండా ఆయన పోషించాడు. నిన్న నేడు మారక ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్ను నన్ను కూడా ఏమీ తక్కువ కాకుండా పోషించడానికి ఆయన సమర్థుడు. ఇంకా ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆయన తృప్తిగా పోషించే దేవుడు. మనమున్న స్థితిని బట్టి సంతృప్తి చెందక ఇంకా ఏవో ఆశిస్తూ ఉంటాము. ఒక్కసారి మన మనోనేత్రములు తెరచి మనము పుట్టిన నాటి నుండి నేటి వరకు దేవుడు మనలను పోషించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనమున్న స్థితిలో మనకేది తక్కువ కాకుండా తృప్తిగా మనలను పోషించిన దేవుడు అని అర్థమవుతుంది. మరి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, రేపటిని గురించి చింతిస్తూ, పోషణను గురించి చింతిస్తూ ఒకవేళ ఈ వాక్యము వింటూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను పోషించడానికి ఆయన సమర్థుడు. ఏమీ తక్కువ కాకుండా తృప్తిగా పోషించడానికి సమర్థుడు. నమ్ముతున్నావా? నమ్మితే హృదయమారా నిన్ను పుట్టినప్పటి నుండి ఈ క్షణము వరకు పోషించిన దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకో. జీవితంలో సణుగులు గొణుగులు మాని మితిమీరిన ఆశలను విడిచిపెట్టి నీవున్న స్థితిలో దేవుడు నిన్ను ఎంత అద్భుతముగా, ఆశ్చర్య రీతిగా పోషిస్తూ వస్తున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు మనందరినీ మన జీవిత కాలమెల్లా ఏ కొదువ లేకుండా తృప్తిగా పోషించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. మా అన్నోదకముల పోషణయు పోషణాధారమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఆనాడు అరణ్యములో ఇశ్రాయేలీలను పోషించిన దేవుడవు, కరువులో సారెపతు విధవరాల్ని పోషించిన దేవుడవు,
నీవు ఏ స్థితికైనా చాలిన దేవుడవు ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని పోషిస్తూ వచ్చిన విధానముని బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ మా భవిష్యత్తును కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఏ కొదువ లేకుండా తృప్తిగా మమ్మల్ని పోషించే దేవుడవని నమ్ముతూ యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకునే నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి కాలములో పాడైపోయిన యెరూషలేము ప్రాకారము 52 దినములలో కట్టుట సమాప్తమాయెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.